హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శృతీస్ వండర్స్. ఇవాళ కాకరకాయ తినని వారు కూడా ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేశారంటే చాలా చక్కగా తింటారండి. ఈ కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా కాకరకాయలను కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని హాఫ్ కాకరకాయ ముక్కలు వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా మధ్యలో మధ్యలో బాగా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు ఆప్షనల్ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి టేస్ట్కు సరిపడా కారము అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ ఫ్రై వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్నాక లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.